తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలిలో కూడా తేమ ఎక్కువ శాతం కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణంతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం వేళలోని అక్కడక్కడ పడుతున్న వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ పగటి వేళ మాత్రం వేడి సెగలు కొనసాగుతుండటంతో నగరవాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలం జగ్గసాగర్లోని అధికంగా 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలిలో తేమ శాతం ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణంతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం వేళలో అక్కడక్కడ పడుతున్న వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ పగటి వేళ మాత్రం వేడి సెగలు కొనసాగుతుండటంతో నగరవాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలోని భారీ వానలు కురిశాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లోని అధికంగా 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.